క్రమశిక్షణకు మారు పేరు కాంగ్రెస్ కార్యకర్తలు. మంచి పద్ధతికి, ప్రతిష్టకు హద్దు మీరకుండుండుడు వాళ్ళతోనైతది. పార్టీ సభలు, సమావేశాలల్లా నిండుకుండ తీరుగా గుంబనంగుంటారు. కానీ చిన్న లొల్లి కూడా చెయ్యరు. క్రమశిక్షణ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే క్రమశిక్షణ అన్నట్టుంటారు. ఇగో ఇక్కడ చూడుండ్రి కాంగ్రెస్ పార్టీ ఇలువలను ఎట్లా పెంచుతున్నారో. ఇగో ఇది కదా కాంగ్రెస్ పార్టీ అసలైన క్రమశిక్ష. ఇది కదా పద్ధతికి మారు పేరైన కాంగ్రెస్ కార్యకర్తల తీరు. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గం బైన్సాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీటింగ్ పెట్టిండ్రు. దాంట్లో ఇగో గిట్ల ఒగలు నెట్టేసుకునుడు, తిట్టుకునుడు, నువ్వెంత అంటే నువ్వెంత అని దోసుకునుడు జరిగింది. లీడర్లు మాట్లాడుతుంటే బొబ్బ చేసుడు, ఎవరు చెప్పినా ఇనకపోవుడు, గోరంత ముచ్చట్ను కొండంత చేసి గొడవ చేసుడు వీళ్ళతోనే అయింది. సర్కార్ను నడపరాదు అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటే సర్కార్నే కాదు ఇప్పుడున్న కాంగ్రెస్ లీడర్లకు పార్టీని కూడా నడపరాదు అనే తట్టు చేస్తున్నారు. ఏ నియోజకవర్గంలోనైనా కాంగ్రెస్ పార్టీలో 2 వర్గాలు ఉంటాయి కదా, అట్లనే ముదోల్ నియోజకవర్గంలో కూడా ఉన్నాయట. మాజీ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి మనుషులు కాంగ్రెస్ లీడర్ నారాయణరావు పాటిల్ కార్యకర్తలకు ఒకలంటే ఇంకొకలకు వాడతలేదట. ఎంతటి కోపతాపాలున్నా ఇసొంటి మీటింగ్లలోనే కదా బయటపడేది. అందుకే అదును దొరికిందని వీరావేశంతో ఎవల ప్రతాపం వాళ్ళు చూపించిండ్రు. ఈ లొల్లి చేయబట్టి 3-4 గంటలు చర్చలాయినాయట. ఇసొంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంట్రోల్ చేసుడు కష్టమైన పని అని లీడర్లు నెత్తి పట్టుకున్నారట. ఇగో ఈ కాంగ్రెస్ లీడర్ ను చూడుండ్రి ఏమంటున్నాడు. అందరు తోపులే అయ్యిండ్రయ్యా మీరు. అరే ఏం మీటింగు, ఏం కార్యకర్తలు, ఏం వర్గాలు, ఇంత ఘోరం ఉంటుందా అన్నట్టు బాధపడుతున్నాడు ఈ లీడరు. ఆఖరికి మీటింగ్ జరిగిందో నడవలేదో మనకు తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ ఇలువను రోజుకు పెంచుకుంటూ పోతున్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కార్యకర్తలు. ఇట్లనే పార్టీ ఉంటే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు వచ్చే 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండుడేంది, ఇంకా 40 ఏళ్ళకైనా చెక్కు చెదరది అన్నట్టు ఎక్కిరిచ్చినట్టు మాట్లాడుతున్నారు ఈ లొల్లి చూసిన తెలంగాణ పబ్లిక్ ఇప్పుడు.